గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనకి సంబంధించినటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది. కొత్తగా అమరావతి జిల్లా ఏర్పడుతుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అసలు మంత్రివర్గ ఉపసంఘం ముందరకు వచ్చినటువంటి ప్రతిపాదనలు ఏంటి, అమరావతి జిల్లా ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 26 జిల్లాల రాష్ట్రంగా కనిపిస్తుంది. 26 జిల్లాలని విభజించడానికి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేసినటువంటి ఒకే ఒక్క ప్రాథమిక సూత్రం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కింద విభజించాలి అనేటువంటి ప్రతిపాదన. ఇది ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటరీ నియోజకవర్గాల మ్యాప్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మలచడంతో జరిగినటువంటి ఒకే ఒక స్వల్పమైనటువంటి మార్పు. అరకు జిల్లా మాత్రమే 2 భాగాలుగా వచ్చింది. అందుకే అది 26 జిల్లాల రాష్ట్రంగా ఆవిర్భవించింది. అంటే ఈ విధంగా ఆవిర్భవించింది. అరకు జిల్లాని 2 భాగాలుగా చేయడం ద్వారా ఇటు పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడింది, అలానే అల్లూరు సీతారామరాజు జిల్లా ఏర్పడింది. అక్కడ పార్వతీపురం హెడ్ క్వార్టర్స్, ఇక్కడ పాడేరు హెడ్ క్వార్టర్స్గా ఉంది. సో స్వరూపం పరంగా చూస్తే 26 జిల్లాల నైసర్గిక స్వరూపం ఇది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం ఈ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, విజయవాడ జిల్లాకి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఉంది. ఇప్పుడు దీన్ని ఒక జిల్లా చేయడానికి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇందులో ఏ నియోజకవర్గాలు రావచ్చు, ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల మ్యాప్ ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల మ్యాప్, అఫీషియల్ మ్యాప్. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మ్యాప్. నంబరింగ్ పరంగా చూస్తే మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి నియోజకవర్గం ఇచ్చాపురం దగ్గర మొదలుపెట్టి మనం ఇక్కడ చూస్తే కనుక మొదటి నియోజకవర్గం ఇచ్చాపురం అయితే చిట్ట చివరి నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం 175వ నియోజకవర్గం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ఇది నైసర్గిక స్వరూపం పరంగా ఉన్నటువంటి ఈక్వేషన్. కానీ అమరావతి జిల్లా ఏర్పాటు చేయడానికి ఇందులో ఎంతవరకు అవకాశం ఉంది మనం పరిశీలిద్దాం. ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధి. అంటే మ్యాప్స్ మాత్రం అలానే ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా మనం చూసినప్పుడు ఒకసారి ఈ ప్రాంతాన్ని పూర్తిగా మనం జూమ్ ఇన్ చేసుకుని చూస్తే కనుక ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్నటువంటి అమరావతి నైసర్గిక స్వరూపాన్ని సూచించేటువంటి మ్యాప్ ఇది. ఈ చిన్నది ఇది గుంటూరు జిల్లా, గుంటూరు నగరం, ఇది గుంటూరు సిటీ అనమాట. సో ఇది సిటీ కాబట్టి దీన్ని మనం ఎక్కువ ఈక్వేట్ చేయలేం. ఇక్కడ కనిపిస్తున్నది ఇది విజయవాడ సిటీ అనమాట. ఈ విజయవాడ సిటీకి సంబంధించినటువంటి ఇక మిగతా ఈ భాగం అంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈ మధ్యలోనే అమరావతి జిల్లా ఏర్పడుతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇందులో వచ్చేటువంటి జిల్లాలు ఏవేవి అంటే వచ్చేటువంటి నియోజకవర్గాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ఈ ప్రాంతంలో వచ్చేటువంటి నియోజకవర్గాలు ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కొన్ని లెక్కల్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. రాజధాని ప్రాంతాన్ని నోటిఫై చేయడంతో పాటు స్పోర్ట్స్ సిటీ పేరుతో ఇక్కడ నందిగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములను కూడా తీసుకోవాలనేటువంటి ఒక ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కాబట్టి మొత్తంగా ఈ మ్యాప్లో వచ్చేటువంటి నియోజకవర్గాలు ఏవేవి ఉన్నాయో ఈ ప్రాంతంలో మనం ఒకసారి పరిశీలిద్దాం. ఒక్కసారి చూస్తే కనుక నియోజకవర్గాల జాబితా పరంగా చూస్తే 83, 84 ఇక్కడ నుంచి ఈ లిస్ట్ను మనం గమనించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ 5 నియోజకవర్గాలు మోస్ట్ పాసిబుల్ కాన్స్టిట్యున్సీస్, అమరావతి జిల్లాని ఫామ్ చేయబోయేటువంటి కాన్స్టిట్యున్సీ. నందిగామ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఇది ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పరిధిలో ఉంది. విజయవాడ పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం. అలానే జగ్గయ్యపేట, ఇది కూడా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం. ఎన్టీఆర్ అంటే ఒక విధంగా తెలంగాణ బార్డర్ డిస్ట్రిక్ట్గా దీన్ని మనం చూస్తాము. సో ఇప్పుడు ఈ జిల్లా ఇది కూడా విజయవాడ పార్లమెంట్ పరిధిలో వచ్చేటువంటి నియోజకవర్గం. అలానే పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, ఈ 3 నియోజకవర్గాలు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు. 83 నుంచి 87 వరకు ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నీ కూడా విజయవాడ అమరావతి జిల్లా ఏర్పాటుకి అవకాశం ఉన్నటువంటి ఇది. 83 నుంచి 87 వరకు ఉన్నటువంటి నియోజకవర్గాల నైసర్గిక స్వరూపాన్ని ఒకసారి పరిశీలించి చూస్తే కనుక మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 83, 84, 85, 86, 87 ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఇక్కడ ఒక క్లియర్ పిక్చర్ ఏర్పాటు చేస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి మొదలుపెట్టి చూస్తే ఇక్కడ వరకు వస్తుంది. ఇదంతా కూడా అమరావతి జిల్లా ఏర్పాటు కావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. 83 నుంచి 87 వరకు ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ అమరావతి పరిధిలోకి వస్తాయని చెప్పని దీన్ని బట్టి అర్థం చేసుకో. 83 నియోజకవర్గం అంటే ఇది నందిగామ నియోజకవర్గం. ఇక్కడ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధి ఎన్టీఆర్ జిల్లా, ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ నుంచి మొదలు పెడితే జగ్గయ్యపేట, పెదకూరపాడు,
అలానే తాడికొండ, ఇటు మంగళగిరి నియోజకవర్గం. ఇది అమరావతి జిల్లాగా ఏర్పడేటువంటి అవకాశం ఉన్న ప్రాంతంగా కనిపిస్తుంది ఈ 4 జిల్లాలు. అయితే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి మైలవరం, నూజివీడు ఇవన్నీ కలిపి విజయవాడ పార్లమెంటు పరిధి ఇక్కడ 2 నియోజకవర్గాలు తగ్గుతాయి కాబట్టి విజయవాడకు అటుపక్కన ఆనుకుని ఉన్నటువంటి గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను కలిపి ఈ జిల్లాని ఒకటిగా మలచాలి అంటే ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా అని పేరుంది, బహుశా అదే పేరు కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇక్కడ అమరావతి జిల్లా ఆవిర్భవించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు కూడా ఇందులో ఉన్నాయి. తాడికొండ కేంద్రంగా ఇప్పుడు రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియా అంతా కూడా తాడికొండ కేంద్రంగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్. దీన్ని ఆనుకుని ఉన్నటువంటి నియోజకవర్గం మంగళగిరి. సో ఈ మొత్తం జనాభా పరంగా చూసినా కానీ, రాబోయేటువంటి రోజుల్లో డెవలప్మెంట్ పరంగా చూసినా కానీ ఇది ఒక ముఖ్యమైనటువంటి జిల్లాగా క్యాపిటల్ డిస్ట్రిక్ట్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అమరావతి జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి చెప్పేటువంటి మాటలను బట్టి చూస్తే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని పదే అంటున్నారు. కాబట్టి అమరావతికి ఆ ప్రాధాన్యం ఇస్తారు. ఈ జిల్లా ఏర్పాటు తథ్యం అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దీన్ని మరింత వైశాల్యం కలిగిన జిల్లాగా మలచాలనేటువంటి ఆలోచన చేసిన కొన్ని రెవెన్యూ డివిజన్లను విభజించే ఛాన్స్ కూడా ఉందనే విషయాన్ని మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మైలవరం దీన్ని ఆనుకునే ఉంటుంది. మైలవరం టు విజయవాడ కనెక్టివిటీ ఉండేటువంటి ఒకటే మార్గం NH65 హైదరాబాద్ హైవే కనెక్ట్ అయ్యేటువంటి ప్రాంతం. కాబట్టి కొన్ని డివిజన్లని ఇటు మలిచినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ నియోజకవర్గాల పరంగా చూసినప్పుడు రేపొద్దున నియోజకవర్గాలు ఇవే ఉంటాయని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే 225 నియోజకవర్గాలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. 2027 జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి నియోజకవర్గాలు జిల్లాల ఏర్పాటులో ఎట్టి పరిస్థితుల్లో ప్రాతిపదిక కారాదు అనేటువంటి ఆలోచనతోనే కేబినెట్ సబ్ కమిటీ వర్కౌట్ చేసినట్టుగా తెలుస్తుంది. అవసరమైతే కొన్ని డివిజన్లను బదలాయించడం ద్వారా నైసర్గిక స్వరూపానికి ఒక స్పష్టత ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ అమరావతి జిల్లా ఏర్పాటు చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.